వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా బంగారం. ఈవేళ ఏంటో తెలుసా? అస్సలు అందరికీ నచ్చేది, మీ అందరూ మెచ్చేది. ఆ ఏంటి? టమాటా రసం, నాటు కొత్తిమీర పచ్చడి. ఏ జనవరి ఫిబ్రవరి అయిపోయింది, మార్చిలో వచ్చింది కొత్త కొత్తిమీర. చిన్న మొక్కలమాట ఇక్కడే వేసారు. అందంగా ఒక 50 రూపాయలు కొత్తిమీర తీసుకున్నాను. కొంచెం మా అమ్మగారు పట్టుకెళ్దామని చెప్పి రెండు చూపిస్తాను బంగారం. చక్కగా ఇగో నాటు కొత్తిమీర చూడండి రా. కొత్తిమీర అంటే ఎంత పెచ్చో నాకు. అదిగో తీసుకున్నాను, చక్కగా శుభ్రం చేసుకున్నానమ్మా. కొత్తిమీర పచ్చడి చేసుకుంటాకే ఇదిగో 150 గ్రాములు వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు అస్సలు తీపిలేవు, స్వీట్లు అంటారు ఇప్పుడు. ఎందుకంటే మజ్జిగలో మిరపకాయలు వేసుకుంటాం కదా, ఇవి వచ్చేస్తాయి. ఇప్పుడు నల్లకాయలు లేవు. ఇదిగో 2 కట్టలు కొత్తిమీర. ఇది ఇక్కడికి అది వదిలేయండి అమ్మా. చక్కగా పెద్ద నిమ్మకాయ అంత చింతపండు, కొద్దిగా జీలకర్ర, ఎల్లుల్లిపాయ. ఇందులో కొత్తిమీర పచ్చట్లోను పోపులు గట్ట ఉండవు. ఓకేనమ్మా, మేము ఇలాగే చేసుకుంటాం. అక్కడికి అది టమాటా రసంలో వేసుకునేది 2 టమాటాలు రా మిక్సీ పట్టుకున్నాను. ఇదిగో కొత్తిమీర, ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలో సగం చింతపండు. చింతపండు తగ్గించాలి, ఎందుకంటే టమాటా రసం కాబట్టి అందులో పులుపు ఉంటుంది కాబట్టి. ఓకేనమ్మా, మనం అందులో వేసుకునే పోపులు చెప్తున్నాను. మిరియాల పొడి, ధనియాలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఏమ్మా మెంతులు, కరివేపాకు. ఓకేనమ్మా, అయితే ఆవాలు కూడా వేసుకున్నాను. ఇవన్నీ మిక్సీ పట్టం నేను కాసే స్టైల్లో నేను కాస్తాను. చూడండి బంగారం. పొయ్యి అంటించుకుందాం. టమాటా రసంలోకి చింతపండు మట్టుకు తగ్గాలి. ఇప్పుడు ఇవన్నీ చక్కగా వేయించుకుందాం. ఎవరి స్టైల్లో అని చేస్తారో సాయం స్టైల్లో మీరు చూడండి. కొద్దిగా ఇంగి వేసుకుందాం దీంట్లోనే. అంతే. అబ్బా, ఇప్పుడు మనం ఇంకో పచ్చిమిరపకాయ, చింతపండు, ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. చింతకాడే వేసుకోవాలమ్మా. నా దగ్గర పేస్ట్ ఉండదు, పేస్ట్ వేయకూడదు. ఇదిగో కొత్తిమీర. నేను మామూలు చారు పెట్టి చూపించాను మీకు, టమాటా చారు చూపించలేదు. ఒక్కసారి ఐలో పెట్టుకోండి. మిరియాల పొడి వేసుకుందామమ్మా. అంటే నేను మిక్సీ పట్టేస్తాం మళ్ళీ, లేకపోతే మిరియాలు కచ్చపిచ్చ కుమ్ముకుని వేసుకోండి. నేను టీ గురించి మిక్సీ పట్టేస్తాను, అదే వాడతాను. తగినంత ఉప్పు. ఈ గిన్నె వచ్చి 2 లీటర్లు నీళ్ళు పడుతుంది ఇప్పుడు నేను చేసుకున్న మెటీరియల్కి. ఇలాగ మనకి 30 మందికి వస్తుంది. మనం ఇంట్లో వేసుకొని ఒకవేళ ఈ గుళ్ళ దగ్గర భోజనాలు గట్ట పెట్టుకున్నాం అనుకో, అక్కడ అవకాశం లేదనుకో, ఇంటి దగ్గర కాచుకొని పట్టుకెళ్ళిపోవచ్చు మనం. చారు క్యాన్లో పోసేసుకుని. అది మేము పల్లెటూరుళ్ళం కదమ్మా, మరి అందుకని చెప్తున్నాను ఒక ఐడియా. అక్కడ కుదరదు అనుకున్నాం అనుకో, ఇంటికాడ కాసుకెళ్ళిపోతాం. ఇది ఒక్క క్షణం ఇలా మగ్గనిద్దాం, అప్పుడు వాటర్ పోసుకుందాం. అదిగో అది మగ్గుతుంది, పచ్చివాసన పోవాలన్నమాట. మనకు తెలిసిపోద్ది అది మగ్గేటప్పటికి. మళ్ళీ కమ్మటవాసన వచ్చేస్తుంది. ఇదిగోనమ్మా 2 ఒక్కలు పోసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. దాంట్లోనే చింతకాడ, ఎందుకంటే మేము పద్దది తీసేసుకుని శుభ్రం చేసుకున్నది. కొత్త పండు ఇది అమ్మా. కడిగేరా కడగలేదా అని కామెంట్లో పెట్టకండి అమ్మ. చక్క పండు ఇదిగో. ఇదిగో కొట్లు కాడ తెచ్చుకున్నది కాదు కదా, చింతకాయ ఒలిసిన పండు కదా ఇది, అందుకని పాడవదు, చక్కగా ఉంటుంది. అన్నీ అందులోనే వేసుకోవాలి. తర్వాత ఇది ఉప్పు కూడా వేసేస్తున్నాను దానిపైన. ఉప్పు ఎప్పుడైతే వేసామో నీరు వచ్చేస్తుంది. ఎంత వాసన అంటే అంత సువాసన వస్తుంది చక్కగా. మళ్ళీ అది మగ్గిన తర్వాత పెట్టుకుందాం. సౌరూసుకమ్మ మీకు ఎతవైతే కొద్దిగా బెల్లపర వేసుకోండి, లేదంటే కొద్ది పందారు వేసుకోండి. ఇగో నా దగ్గర పాకం ఉంది కదా కొంచెం, అదిగో. ఓకేనమ్మా, బెల్లం ఉంటే బెల్లం వేసుకోండి, ఏది పాటు చేసుకోలేం కదా. చక్కగా ఇదిగో చూసారు ఎలా మగ్గిపోయిందో. ఇందులో వేస్ట్ ఏది అవ్వదు మనకి.
టమాటా ముక్కలు కోసి వేసుకుంటాం. ముక్కలు ఎంత ఉడికినప్పటికీ అలాగ ఉంటుందో, కొందరు పిసుకుతారు, అంతే తేడా. మిగతా కొత్తిమీర కూడా అంతే. ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను రా, బాగుంటుంది. ఒక్కసారి చూడమ్మా, ఈ ధనియాలు, మెంతులు ఇవన్నీ కూడా చక్కగా అదుగు. ఇందులో మనం ఏమి పాడేసేది ఉండదు, చక్కగా మరుగుతుంది, కరెక్ట్గా సరిపోయింది. బెల్లప్రవ్వ ఎందుకు ఏమన్నానంటే కారు లేకుండా సౌరూసి రావడానికి. ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయి. ఇది 2 రోజులైనా అలా ఉంటుంది. రసం గ్లాసులో పోసుకుని కూడా తాగొచ్చు, అంత శ్రేష్టం. పైతం ఉండదు. చూసారా ఎంత కొత్తిమీర ఎంత అయిందో. ఇందులో వాటర్ పోయి ఎక్కలేదా, మీ నీళ్ళే సరిపోతాయి. అదిగో మగ్గిపోయింది, అయిలో పెట్టుకున్నాను. చల్లారిపోయిన తర్వాత దుత్తు కొత్తిమీర, మినపప్పు కట్టేసింది కాదు. నీరు ఇంకిపోయాక కట్టేసుకుందాం. చూసారా, 1/2 లీటర్ అన్న మరిగిపోద్ది అలా దగ్గరికి. ఆ మరుగుడు తాలింపు ఎప్పుడైతే వేసామో అలా మరుగుతానే ఉంటుంది చక్కగా. మళ్ళీ గాది పొయ్యిలు వచ్చేస్తాయి, ఎందుకంటే గ్యాస్ టైట్ అంటమ్మా. చక్కగా అవకాశాలు ఉన్నవాళ్ళు అందంగా పొయ్యి పెట్టుకుని రైస్ వండుకుని కూరలు, పాలు కాసుకుంటాం, టీలు పెట్టుకోవడం గ్యాస్ పొయ్యిల మీద, అంతే. మరి ఎప్పటికి ఎత్తాడో ఏంటో. అందరికీ అవకాశాలు ఉండదు, అవకాశం ఉన్నవాళ్ళు మట్టుకు ఇలా చేసుకోవాలమ్మా. అమ్మా అదిగో ఈ గట్టితనంలో ఆడుకోవాలి మనం. రైస్లకు కదా, ఒకవేళ మిక్సీ తిరగలేదనుకో, 1 స్పూన్ నూనె వేసుకోండి. వాటర్ పోయకూడదు. ఇప్పుడు మనకు ఆ నీళ్లు, ఉప్పు అన్నీ ఉడికిపోయింది కదా పొయ్యి మీద, అంతే. తిరగట్లేదు కదా మిక్సీ అని చెప్పి చారు కట్టేయమ్మా బంగారం. చక్కగా మరిపోయింది. 1/2 లీటర్ నీళ్ళు మరిగిన 1.5 లీటర్ చారు అది, అంతే. ఓకేనమ్మా, నచ్చింది అనుకుంటున్నాను. చక్కగా ఇలా చేసుకోండి. చారుకి దీనికి కూడా కాంపిటీషనే. పెరుగన్నంలో నంచుకుంటే ఎంత బాగుంటుందో. అప్పటికప్పుడు కొత్తిమీర పతికిచ్చేసి రేపు చేసుకుందామని అనుకోద్ది. ఎప్పుడు కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే అప్పుడు చేసుకుంటే చక్కగా ఇడ్లీలో బాగుంటుంది, అట్లలో బాగుంటుంది. ఇప్పుడు ఇది రైస్లో చక్కగా ఉంటుంది అన్నమాట. ఇదిగోరా చూడండి, ఈ టైట్ ఉండాలి. ఓకేనమ్మా, మరి అందంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారం. మంచిగా చూడండి. మంచి మంచి వీడియోలతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది బంగారం. బాయ్ బాయ్.